ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 14వ కిలోమీటర్ సమీపంలో రెస్క్యూ వేగంగా సాగుతోంది. వాటర్ స్కానర్ మెషిన్స్ తో ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. టన్నెల్ లోపల నీటిని బయటకు పంపిస్తున్నారు అధికారులు. దాదాపుగా 34 గంటలు కావస్తోంది రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి. ప్రస్తుతం 14వ కిలోమీటర్ సమీపంలో రెస్క్యూని వేగవంతం చేశారు అధికారులు. మొత్తం 301 మంది నిపుణులు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి సిబ్బందితో సహా 23 మంది ఆర్మీ నిపుణులు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కి తోడయ్యారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. వాసు, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా సాగుతోంది? టన్నెల్ లోపలికి ఆర్మీ నిపుణులు వెళ్లారు కదా, ఏమైనా కొంచెం ముందుకు వెళ్ళగలిగారా? ఎలా ఉంది లోపల సిచ్యువేషన్? సింగరేణి ఎస్ఎల్బీసీలో జరిగిన ఈ ప్రమాదంలో పూర్తిగా 7 మంది చిక్కున్నారు. వాళ్ళందరినీ కూడా బయటికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు నిన్నటి నుంచి కూడా రెస్క్యూ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం ఈ రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి ఈ 4 శాఖలు సంయుక్తంగా ఒక మెథడాలజీని రంగంలోకి తీసుకొచ్చి ఆ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ ఇట్లాంటి వెదురు బొంగులతో పాటు పూర్తి స్థాయిలో ఇటు బెలూన్స్ తో పాటు అలాగే థర్మల్ కెమెరాలు కూడా లోపల తీసుకుంటే హీట్ ఏ విధంగా ఉన్నదా, అక్కడ లోపల హీట్ ఏ విధంగా ఉందా ఉంది అన్న చెక్ చేసే కోణంలో కూడా కెమెరాలు కూడా లోపల తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. మరోపక్క ఇప్పుడు ఎవరైతే 8 మంది లోపల చిక్కున్నారో వాళ్ళు సజీవంగా ఉన్నారా లేదా అన్న క్వశ్చన్ అయితే రేజ్ అవుతా ఉంది. వాళ్ళు బతుకున్నారా లేదా అని కుటుంబ సభ్యులు పూర్తిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ టన్నెల్ లోపలికి తెచ్చుకొని ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ మోటార్ల సాయంతో అక్కడ ఉన్న బురదను మొత్తం బయటికి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు. మరోపక్క ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు రెస్క్యూ టీమ్స్ గుర్తించారు. ప్రమాదం దాటికి టన్నెల్ బోరింగ్ మిషన్ ఒక్కలుగా మారిపోయి చెల్లా చెదురుకు పడ్డాలని వాళ్ళు పూర్తిగా గమనించారు. ఈ నేపథ్యంలోనే అంటే టన్నెల్ సంబంధించి ఆ బోరింగ్ మిషన్ ఎక్కడెక్కడ పడ్డది, సో కార్మికులు ఎక్కడ ఉండే అవకాశం ఉందన్న కోణంలో కూడా ఇక్కడ రెస్క్యూ టీమ్స్ కి సంబంధించిన ఒక అవగాహన అయితే జరుగుతా ఉంది. మొత్తానికైతే శ్రమిస్తున్నారు రెస్క్యూ టీమ్స్, కానీ పూర్తి స్థాయిలో ఇంతవరకైతే ఫలితం రాలేదు. ఎందుకంటే ఎక్కువ వాటర్ బురద ఎక్కువ పేరుకుపోయింది. అటు తీసే కొద్ది పూర్తి స్థాయిలో వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆ వాటర్ కి సంబంధించిన మిషన్స్ కూడా తీసుకొచ్చారు. వాటర్ వెంటనే అక్కడి నుంచి బయటికి పంపింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో సింగరేణి అధికారులు కావచ్చు, అట్లాగే ఎన్డీఆర్ఎస్ సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా పూర్తిగా రెస్క్యూ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మనతో మాట్లాడేందుకు సింగరేణి రెస్క్యూ సంబంధించిన ఆఫీసర్ సార్ చెప్పండి, ఇప్పటిదాకా మీ టీమ్స్ చాలా వరకు లోపలికి వెళ్ళొచ్చాయి. సో లోపల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అధికారి వరకు లోపలనే ఉండి మరి ఆ ప్లేస్ లో పరిశీలించడం జరిగింది. నీరు మొత్తము మరి 11 పూర్తి కాదు 0.7 మీటర్స్ ఈరోజు కూడా